ఈ వర్షం మా మీద ఇంతలా బాగుపడుతుందని ఎప్పుడు అనుకోలేదు. వీడేంటారు బాబు ఇంతలా ఎండగస్తుండే వర్షం అంటున్నాడు ఏంటారు అనుకున్నారా? అయితే ఈ రీల్స్ ఎవరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది. పొద్దున్నే టైల్ స్లిప్ వచ్చింది కదని చెప్పి ఫాస్ట్ గా లోడింగ్ అయితే వచ్చాము. ఫస్ట్ దిక్కున అయితే లోడింగ్ అయిపోయిందండి. ఇప్పుడు రెండో కూడా దగ్గరికి అయితే వెళ్తున్నాము. మనం చేంజిన యాంగ్లర్ వల్ల కొన్న పట్ట వల్ల మనం 3 రోజుల నుంచి వర్షాలు పడుతున్నా కానీ గ్యాప్ లేకుండా అయితే మనకి కిరాలు ఉంటున్నాయండి. మనం వచ్చిన ట్రిప్ కూడా లోడింగ్ అయిపోయిందండి. ఇప్పుడు అన్లోడింగ్ చేసే బాధ్యత కూడా మందేనండి. సో మనతో కుర్రని అయితే తీసుకెళ్తాం. లోడింగ్ పాయింట్ నుంచి అన్లోడింగ్ పాయింట్ కి వచ్చేటప్పుడు 12 కిలోమీటర్లు వస్తుంది. మనం వేసుకెళ్లి బాక్స్ అయితే 50 అండి. ఇలాంటి రోడ్లు వెళ్తే 100 బాక్సులు అయిపోయినా ఆశ్చర్యపోకలేదండి. మా ఊరు నుంచి ఎటు వెళ్ళినా కానీ ఇలాంటి రోడ్లే ఉంటాయి కాబట్టి ఇలాంటి వాటిలో కూడా ఎలా తోలాలో మాకు అలవాటు అయిపోయిందండి. మనం లోడింగ్ చేసేటప్పుడు కూడా ఇలాంటి రోడ్లన్నీ దృష్టిలో పెట్టుకుని లోడింగ్ చేసుకుంటామండి. మొత్తానికి అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వస్తామండి. ఇంకా అన్లోడింగ్ స్టార్ట్ చేసి 10 బాక్సులు దింపగానే వర్షం కూడా మొదలెట్టేసిందండి. ఇంకేదైతే అది అయిందని చెప్పేసి అన్లోడింగ్ అయితే ఆపలేదండి. మళ్ళీ భోజనానికి కూడా లేట్ అయిపోతుందని 3 రోజుల నుంచి ఇలాగే వస్తుంది. ఇంకా సాయంత్రం వరకు ఆగుతలేదు కదని చెప్పి మేము తడిసిపోయి మరి అన్లోడింగ్ చేస్తామండి. అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కానీ అన్లోడింగ్ చేసి కంగారులో గ్లాసులు ఎత్తడం మానేయండి. మొత్తం బండి మొత్తం తడిసిపోయింది. మా దరిద్రం చూడండి, మేము అన్లోడింగ్ చేసినంతసేపు వర్షం వచ్చింది. అన్లోడింగ్ అవగానే ఆ వర్షం కూడా ఆగిపోయిందండి. అన్లోడింగ్ కంప్లీట్ అయిపోయింది కదండి. ఇప్పుడు చూడండి అంతా నార్మల్ గా అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక క్వశ్చన్ వేస్తున్నాను. నేను ఇప్పుడు ఇలా జట్టు పని చేయడం కరెక్ట్ అనిపిస్తుందో రాంగ్ అనిపిస్తుందో కొంచెం కామెంట్ అయితే చేయండి.